ఫాలో అవుతూ ఉన్నాడు. True. సో ఏమనిపిస్తుంది సార్ ఆపరేషన్ సింధూర్? సో దీని యొక్క మీ వ్యూ ఏంటి సార్ బేసిక్గా? Operation Sindhu, first of all, I would like to salute all the armed forces. ఎందుకంటే the efforts they made, the commitment, the coordination, command, control, communication అంతా కూడా ట్రయాంగిల్గా పర్ఫెక్ట్గా, అంటే మోడర్న్ టెక్నాలజీని అడాప్ట్ చేస్తూ, ఇండిజియస్ టెక్నాలజీని అడాప్ట్ చేస్తూ ఒక శత్రుని ఎలా కొట్టాలి అనేది ఒక చిన్న ఎగ్జాంపులరీ. దీన్ని మనము రానున్న రోజుల్లో అంటే సైనికులకే కానివ్వండి, ఆఫీసర్స్కే కానివ్వండి, అండ్ సివిల్ సొసైటీలో కూడా ఇది మనం లెసన్స్గా తీసుకోవాలి, ఒక కేస్ స్టడీగా తీసుకోవాలి మనం. సో ఇది అంటే దేర్ ఆర్ లాట్ మోర్ థింగ్స్ టు లెర్న్ ఫ్రమ్ దిస్ ఆపరేషన్, ఆపరేషన్ సింధూర్లో. సో అంటే మేము పార్టిసిపేట్ చేసిన వార్స్ ఏవైతే ఉన్నాయో, ట్రెడిషనల్ వార్స్ అవన్నీ కూడా, సో అవి అలా కాకుండా ఇప్పుడు జరిగినటువంటి వార్ ఏదైతే ఉందో 1971లో జరిగినటువంటి వార్, రెడీ గో అని అంటే అడ్వాన్స్గా వెళ్తూ క్యాప్చర్ చేయడం జరిగింది. ఆ రోజు అడ్వాన్స్ వెళ్ళటానికి కూడా సోర్సెస్ కోఆర్డినేషన్ ఉండేది కాదు ట్రై ఫోర్సెస్కి. ఈరోజు హై అంటే నేను చెప్పాను కదా, కమాండ్, కంట్రోల్ అండ్ కమ్యూనికేషన్ ట్రై ఫోర్సెస్లో ఎంత చక్కగా ఉంది అని అంటే, ఈరోజు అంటే నిమిషాలలో వెళ్ళి ఆపరేషన్ చేసుకొని, అంటే సర్ప్రైజ్, అంటే ఏ ఆపరేషన్ అయినా ఆర్మీలో గొప్పతనం ఏంటి అని అంటే సర్ప్రైజ్. ఆ సర్ప్రైజ్ని క్రియేట్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు శత్రుదేశం ఏ శత్రువు అయినా డిపెండ్ కోసం ట్రై చేస్తూ ఉంటాడు. మనం 15 రోజులు అంటే 22 నుంచి 6th నైట్ వరకు మనం వెయిట్ చేసాం. అంటే మనం ఆపరేషన్ స్టార్ట్ చేయలేదు. సో అప్పటి వరకు ఎనిమీ ఇదిగో ప్రొటెక్షన్లో ఉంటాడు, భయంతో ఉంటాడు, ఏం జరుగుతుందో అనే దీంతో ఉంటాడు, ప్రొటెక్షన్లో ఉంటాడు. సో మనం ఎప్పుడైతే 7th మార్నింగ్, 6th నైట్ అండ్ 7th మార్నింగ్ టెర్రరిస్ట్ ఎస్టాబ్లిష్ పైన స్ట్రోమ్ చేశామో, సో అయితే ఇక్కడ ఎప్పుడైతే ఓపీ సింధూర్ అనౌన్స్ చేశారో, ఆ తర్వాత న్యాచురల్లీ మనం ఏం చేసాము, నెక్స్ట్ డే ప్రెస్ రిపోర్ట్లో డిఫెన్స్ వాళ్ళు ఏం చెప్పారు అని అంటే, మేము డెలిబరేట్గా, ప్రిసైజ్గా, తర్వాత రెస్పాన్సిబిలిటీతో పక్కా ఎనిమీని అటాక్ చేశాము, వితౌట్ ఇంజూరింగ్, వితౌట్ కాజింగ్ ఎనీ క్యాజువాలిటీ టు ద సివిల్ సొసైటీ అనేది చెప్పడం జరిగింది. ఆ తర్వాత 1 డే వెయిట్ చేసిన తర్వాత చూశారు, ప్లానింగ్ చేశారు. రెండో రోజు మన పైన అగ్రెసివ్గా డ్రోన్స్ పంపించటము, మిజైల్స్ పంపించటము. రెండో రోజు ఇంకా ఏంటి అని అంటే బ్యాలిస్టిక్ మిసైల్ పంపించే దీని అంతవరకు కూడా వాళ్ళు ఆలోచించారు. సో ఇండియా ఊరికే కూర్చోదు కదా, వీఆర్ రెడీ టు ఫేస్ ఎనీ కైండ్ ఆఫ్ ఈవెంచువాలిటీ. సో మన వాళ్ళు చక్కగా ఆన్సర్ ఇచ్చారు టైం టు టైం. సో వీళ్ళు ఇక్కడ అటాక్ చేశారు, వీళ్ళని డిఫెన్స్ చేసుకుంటూ, అంటే ఒక సైడ్ ఇక్కడేమో డిఫెన్సివ్లోనేమో టెస్ట్ క్రికెట్ జరుగుతుంది, అక్కడేమో 2020 జరుగుతుంది అనమాట. సో ఆ 2020 ఎలా జరిగిందంటే 23 minutesలో 24 అంటే మిజైల్స్ వేసి 9 ప్లేసెస్, ఒక ప్లేస్ 8 kilometers, ఇంకో ప్లేస్ 15, ఇంకొకటి 30, ఇంకొకటి 40, ఇంకొకటి 80, ఇంకొకటి 130. సో ఆల్ కోఆర్డినేషన్ వర్క్ ఒక్కసారి హిట్ చేసి వితిన్ 24 minutesలో కంప్లీట్ బ్యాక్ వచ్చినటువంటి పరిస్థితి, సేఫ్ అండ్ సెక్యూర్గా మన వాళ్ళు వెనక్కి వచ్చినటువంటి పరిస్థితి. సో దట్ ఈజ్ వాట్ ద కాంపిటెన్సీ ఆఫ్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్, ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్స్ ఆఫీసర్స్, స్పెషల్లీ నేవీ, ఆర్మీ అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ థింగ్. సో ఈరోజు మీరు పాకిస్తాన్ని పోల్చి చూసినట్టయితే వాడి మిజైల్ వాడే వేసుకున్నాడు. సో అలాంటి సిచ్యువేషన్లో ఇట్ షోస్ దట్ ద ల్యాక్ ఆఫ్ కాంపిటెన్స్, ల్యాక్ ఆఫ్ దిస్ థింగ్, కాన్ఫిడెన్స్. సో ఇలాంటి సిచ్యువేషన్ అనమాట. అంటే మనము ఎక్విప్మెంట్ మన దగ్గర సొఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ ఉన్నా కూడా, రాఫెల్ ఉంది మన దగ్గర, రాఫెల్కి ఉండేటటువంటి లిమిటేషన్స్ చాలా హెవీగా ఉంటాయి. దానికి ఉండేటటువంటి ఏమంటాము కెపాసిటీ, క్యాపబిలిటీస్, లిమిటేషన్స్ హ్యూజ్గా ఉంటాయి. వాటిని ఉపయోగించాల్సింది ఎవరు? పైలట్. సో పైలట్ అని అంటే మన ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ లైక్ స్క్వాడ్రన్ లీడర్, వింగ్ కమాండర్, గ్రూప్ క్యాప్టెన్ ఎవరైనా ఉండొచ్చు, బేస్డ్ ఆన్ అండ్ యంగ్ ఫ్లైట్ లెఫ్టినెంట్స్, యంగ్ ఆఫీసర్స్, గర్ల్స్, అంటే లేడీస్ పైలట్స్ ఈరోజు వార్ చేసి వచ్చారు. సో
అండ్ ఈరోజు మనకి కురేషి గారు Shofia వీళ్ళంతా Qureshi. కూడా దే ఆర్ ద లేడీ ఆఫీసర్స్ దోస్ హు ఆర్ ప్రజెంటింగ్ ప్రెస్ రిపోర్ట్. ఇదంతా ప్రౌడ్గా ఫీల్ కావాల్సినటువంటి, అంటే నేను అందుకే చెప్పాను దిస్ ఈస్ గోయింగ్ టు బి అ బిగ్ లెసన్, కేస్ స్టడీ ఫర్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్. అండ్ ఈవెన్ బయట కాలేజెస్లో కూడా ఈ ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తే పెద్ద కేస్ స్టడీ అవుతుంది.